ముస్లిం సోదరులకు రంజాన్ ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ పండుగను ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకుంటారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని మసీదుల్లో నమాజ్ చేసే ఇమాం మౌజన్లు కూడా రంజాన్ పండుగ సంతోషంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించారు. రంజాన్ కానుకగా వారికి పెండింగ్ లో ఉన్న 6 నెలల గౌరవ వేతనాన్ని ఒకేసారి విడుదల చేశారు. మౌజూంకు 5,000 రూపాయల చొప్పున, ఇమాములకు 10,000 రూపాయల చొప్పున పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాన్ని రాష్ట్రం విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ నుండి ఈ ఏడాది మార్చి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదాయ వనరులు లేని 157 మసీదులకు ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసింది. ఈ మసీదుల్లో ఒక మౌజుం, ఒక ఇమాం ఉన్నారు. 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తొలిసారిగా మౌజుం, ఇమాములకు గౌరవ వేతనం నిర్ణయించి ప్రతి నెల ఇస్తూ వచ్చారు. తాజాగా మరోమారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముస్లిం మైనారిటీల సంక్షేమంలో భాగంగా వారికి గౌరవ వేతనం అందిస్తుంది. రంజాన్ కానుక కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మౌజం, ఇమాం 6 నెలల గౌరవ వేతనం ఒకేసారి విడుదల చేశారు. జిల్లాలోని 157 మసీదులకు సంబంధించి 1,41,30,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో ఎలాంటి ఆదాయ వనరులు లేని మౌజం, ఇమాములకు చంద్రబాబు ప్రభుత్వం నిజమైన రంజాన్ పండుగను తీసుకువచ్చింది. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మందికి 10,000 మసీదుల కంటే పైన ఉండయి. అంటే టౌన్లో కానివ్వండి, మారుమూల చిన్న పల్లెల్లో కానివ్వండి, అక్కడ ప్రతి చోట కూడా ఇమాం మౌజన్లు ఉండరు. అక్కడ కరెంటు బిల్లు కట్టుకోవటమే కష్టము. అలాంటి పరిస్థితుల్లో మౌజన్లు కానీ, ఇమాంలు కానీ పండుగ చేసుకోవాలంటే చాలా కష్టం. ఆయన ఈరోజు మనకి మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా చెప్పారు. ఒక మాట నేను మీకు చేస్తాను, ఏదో ఒకటి చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ఇమాంలకి, మౌజన్లకి మనకు జీతాలు వేశారు. ఈ పండుగ శుభ సందర్భంలో, రంజాన్ పండుగలో మనకు ఎటువంటి కష్టం లేకుండా పండుగను సంతోషంగా జరుపుకోవడానికి మనకు ముఖ్యమంత్రి వర్యులు సహకరించారు. అందువలన మనం ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈరోజు చిన్న పల్లెటూళ్ళల్లో చాలని జీతంతో మౌజన్లు కానీ, ఇమాంలు కానీ తెగ ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటి వారికి ఒకేసారి ఆయన చెప్పిన విధముగా ఇలా 45,000 కోట్ల రూపాయలు మన మౌజన్లకు కానివ్వండి, ఇమాములకు కానివ్వండి వేయటం ఆయనకి కృతజ్ఞతలు మనము ఎల్లవెళ్ళలో తెలుపుతాము. ఆయన కృతజ్ఞతలు మేము మరవలేము. ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటామని ముస్లిం మైనార్టీ వర్గం తరఫున నేను ఆయనకి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. పండగ ముందు మనకి ఇలా రావటం చాలా సంతోషకరంగా ఉంది. ఇంటి లోపల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాంటి సమయంలో ఇంత డబ్బు మనకి వేశారంటే ఆయనకి మనం సంతోషాన్ని తెలియపరుస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది మాకు. మాట ఇచ్చిన మరుసటి రోజే చంద్రబాబు గారు ఒక మాట చెప్పారంటే అది పూర్తి చేస్తారన్న నమ్మకం మనకు గట్టిగా కలిగింది. మాట ఇచ్చిన మరుసటి రోజే ఇలాంటి పనులు చేయటం మనకు చాలా సంతోషాన్ని కలిగింది. ఇక్కడ మన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మన మౌజన్లకి, ఇమాములకి గౌరవ వేతనం 10,000, 5,000, 15,000 వేశారు ఇద్దరి మీద. పూర్తి ఇప్పుడు దాకా జరిగిన మార్చి నెల దాకా మొత్తం ఇచ్చేశారు. అలా మాకు మన కమిటీకి బాగా సహాయంగా ఉంది. వాళ్ళకి జీతాలు టయానికి అందించడానికి బాగుంది. సీఎం గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇవి రాకముందు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు కదండి, ఎలా ఉండేది? అంతే కదా, దీనికి ఆదాయం ఉండదు. చందాల మీద నడిపే కమిటీ ఇది. ఇటువంటిప్పుడు గవర్నమెంట్ గారు మనకు సహాయం చేయటం బాగా సంతోషంగా ఉంది. వాళ్ళకి కరెక్ట్ టయానికి జీతాలు కూడా ఇస్తున్నాం. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం సోదరులందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకన్నామంటే పండగ ముందు ఏదైతే మసీదులో మౌజన్లు కానివ్వండి, ఇమాములు కానివ్వండి, ఇమాం అంటే ప్రేయర్ చేసే వ్యక్తి, మౌజన్ అంటే మసీదుకు సంబంధించిన వ్యవహారాలు చూసే వ్యక్తి, వారిద్దరికీ ఏదైతే చారిత్రాత్మకంగా తెలుగుదేశం ప్రభుత్వం 2015లో మౌజన్ల ఇమాములకు ఉచిత భత్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు ఏదైతే
వారికి 6 నెలల బాకీ ఉన్నటువంటి 45 కోట్ల రూపాయలను ఒకేసారి వారి జీతభత్యాల రూపంలో విడుదల చేసినందుకు, పండగ సమయంలో విడుదల చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల కాలంలోనే కేవలం ఒక మౌజన్లు ఇమాములకే 180 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 మంది మౌజన్లకు ఇమాములకు ఈ జీతభత్యాల రూపంలో చంద్రబాబు నాయుడు గారు అందిస్తడం జరుగుతుంది. దేశంలోనే 28 రాష్ట్రాలుంటే ఎక్కడా లేని విధంగా మౌజన్లకు 5,000, ఇమాములకు 10,000 ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అదేవిధంగా మన జిల్లా విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 157 మసీదులకు సంబంధించి దాదాపుగా 24 లక్షల రూపాయలను విడుదల చేయటం జరిగింది. అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గం వస్తే 10 మసీదులకు సంబంధించిన మౌజన్లు ఇమాములకు కూడా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి 10 మసీదులు, అదే కొత్తపేట మండలంలో ఉన్నటువంటి 4 మసీదులకు సంబంధించిన కూడా మౌజన్లు ఇమాములకు జీతభత్యాల రూపంలోనూ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే 2026, 2027 బడ్జెట్కు 2026-2027 బడ్జెట్కు సంబంధించి ముస్లిమ్స్ మైనార్టీ సోదరుల కోసం మైనార్టీ తరపున బడ్జెట్ అక్షరాల 6,090 కోట్ల రూపాయలను కేటాయించడం జరుగుతుంది. దీనిలో అనేక సంక్షేమ పథకాలు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు కానివ్వండి, ఉర్దూ అకాడమీ కానీ, హజ్ కమిటీ కానీ అనేక సంక్షేమ పథకాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మన అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు పెన్షన్లు అందుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 5 లక్షల మందికి ఒక వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్న ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తూ అదేవిధంగా ఒంగోలు నగరానికి వస్తే గౌరవనీయులు ఒంగోలు శాసనసభ దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు ముస్లిమ్స్ ప్రజల కోసం ఎన్నో విధాలుగా అదేవిధంగా దాదాపు 8 కోట్ల రూపాయలతో షాదీఖానా నిర్మించి ముస్లిమ్స్ ప్రజల కోసం అది అంకితం చేయడం జరిగింది. ముస్లిమ్స్కి ఏదైతే ముస్లిం ఉన్నటువంటి శివాలయాల అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా ఈద్గా అభివృద్ధి కానివ్వండి, బరేల్ గారు అభివృద్ధి చేసిన ఘనత దామచర్ల జనార్దన్ గారిని తెలియజేస్తూ అదేవిధంగా ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మేమంతా నారా లోకేష్ గారికి హృదయపూర్వక, అదేవిధంగా మైనార్టీ శాఖ మార్చులైనటువంటి ఎండి ఫారూక్ గారికి, ప్రభుత్వ సలహాదారులు ఉన్నటువంటి మైనార్టీ సలహాదారుని ఎండి షరీఫ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.